ఇక పింఛన్లతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన రేవంత్ సర్కారు పిడుగు వేయనున్నదా? లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టనున్నదా? దాంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నదా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆర్థిక భారం తగ్గించుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా పెన్షన్లకు, సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేస్తామని స్పష్టం చేసింది. దాంతో అర్హులెవరో తెలుస్తుందని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. పెన్షన్లతో పాటు సంక్షేమ పథకాల్లో అనర్హులు ఉన్నారని ఆయన సందేహిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలుకు ఇకపై ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. దీని ఆధారంగా ఎంతమంది ఉంటారు, ఎన్ని నిధులు కావాలో లెక్కిస్తామని తెలిపారు. అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్ రికగ్నైజేషన్ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు ఫేస్ రికగ్నైజేషన్ అమలు చేస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. రేవంత్ వ్యాఖ్యలతో పెన్షన్, సంక్షేమ పథకాల లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది లబ్ధిదారులను కోత పెట్టేందుకు చేస్తున్న కుట్రేనని మండిపడుతున్నారు. ఇప్పటికే ఖజానా ఖాళీ అని అంటున్న రేవంత్ రెడ్డి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఫేస్ రికగ్నైజేషన్ అమలు లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టడం ఖాయమని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు పెన్షన్ల పెంపుపై అతిగతి లేదు. ఇప్పుడున్న పెన్షన్లలో కోత పెట్టేందుకు సిద్ధమవుతుండటంపై లబ్ధిదారులు ఫైర్ అవుతున్నారు. 'అనుబంధ శాఖలు, కార్పొరేషన్ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ఏర్పాటు చేయాలని హెచ్ఓడీలకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్ ఆదేశాలు జారీ చేశారు. విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై తీసుకున్న యాక్షన్ రిపోర్టులు అందించాలని స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు ఐటీ శాఖ వర్గాలతో మాట్లాడి డాష్ బోర్డు ఏర్పాటు, ఉద్యోగుల హాజరు వివరాలు ఆన్లైన్లో ఉంచడం వంటి ఆసక్తికర విషయాలపై సూచనలు చేశారు. 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై రేవంత్ సర్కార్ కుట్రకు తెరలేపింది. భారీగా ఉద్యోగాలు తీసేందుకు చర్యలు చేపట్టింది. అన్ని శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగుల నుంచి ఆధార్ కార్డులు, వేతనాల వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల్లో కోత పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.